పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 24వ వార్డు సచివాలయ ఆధ్వర్యంలో టిట్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, జిల్లా ఉపాధ్యక్షులు రామశెట్టి సురేష్, గుండుమొగుల సురేష్, 24వ వార్డు ఇన్ఛార్జ్ రావాడ దుర్గారావు, ప్రెసిడెంట్ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ నాయుడు పండు, 23వ వార్డు ప్రెసిడెంట్ కాకర్ల శివ, కోడిత్రాస్ వెంకటేష్, టీడీపీ పార్టీ నాయకులు వాసు, మాజీ కౌన్సిలర్ స్వాతి, లీలా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజల కళ నెరవేరాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏదైతే గత ప్రభుత్వంలో ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఉన్నప్పుడు మరి ఆయన ఎల్ఎన్టీలో 500 రూపాయలకే ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో పేద ప్రజలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్గా అప్పుడు ఉండడం జరిగింది. మరి అప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ చేసి అవన్నీ దగ్గరుండి వీళ్ళందరికీ కూడా కట్టించడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఇచ్చే టైంలో ప్రభుత్వం మారడం 2019లో మరి ఏదైతే రాక్షస ప్రభుత్వం వచ్చి మరి వాళ్ళ దోచుకోవడం అనే నినాదంతో మరి ఏదైతే ఇటువంటి ఇళ్ళన్నీ కూడా పాములు పుట్టలు తిరిగేలాగా వదిలేయడం జరిగింది. దాంట్లో వీళ్ళందరూ కూడా ఏదైతే సొంతింటి కళనే దూరం చేసి మరి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కొట్టి సత్యనారాయణ. మరి దాన్ని గ్రహించి ఏదైతే ఎన్డీఏ కూటమిని మళ్ళీ ప్రజలు ఏర్పాటు చేసుకోవడం, మరి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కళ మళ్ళీ నెరవేరాలని చెప్పి తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అధికారులతో సమీక్షించి టిడ్కో ఇల్లు ఏదైతే 500 రూపాయలతో ఉన్న ఇళ్ళన్నీ శుభ్రం చేసి అవన్నీ లైట్లు కానీ అక్కడ గార్డెన్ కానీ నిన్న ముగ్గులు పోటీకి వెళ్ళాం. అదంతా కూడా ఒక గెజిటెడ్ కమ్యూనిటీగా ఏర్పాటు చేసి పార్కు అన్నీ ఏర్పాటు చేయడం. మరి ఆయన ఏదైతే చైర్మన్గా ఉన్నప్పుడు ఆ కళ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు గుండుగోడు సురేష్ గారు కానీ, మరి జిల్లా ఉపాధ్యక్షులు మరి మాజీ కౌన్సిలర్ రామశెట్టి సురేష్ గారు కానీ, లింగంపల్లి స్వాతి గారు కానీ, ఈదిపల్లి వాసి గారు కానీ, ఈ వార్డు ఇన్ఛార్జ్ 24వ వార్డు ఇన్ఛార్జ్ దుర్గారావు గారు కానీ, ప్రెసిడెంట్ సుబ్బారావు గారు కానీ, మరి అలాగే నాయుడు పండు కానీ, మరి కాకర్ల శివ కానీ, వెంకటేష్ గారు కానీ, మా అందరి చేతుల మీదుగా ఏదైతే ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేశారు, మీ అందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మీరు చెప్పడం, ఆ ప్రజలందరికీ కూడా ఇవాళ సొంతింటి కళ నెరవేర్చేలాగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళకి ఇవాళ పట్టాలు ఇప్పించడం అనేది నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా చేతుల మీదుగా వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ కళ నెరవేర్చారు. ఇటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వామిని మీరు ఎప్పుడు కూడా మరి ప్రభుత్వాన్ని ఆదరించవలసిన బాధ్యత ఉంది. పనిచేసే వ్యక్తి ఎవరుంటే వాళ్ళని మీరు ఆశీర్వదించాలి. ఆయన చేసేది ఉంటే ఏదైతే మీకు ఇచ్చిన ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకున్నారు. మరి ఎమ్మెల్యే గారికి మీరు ఏదైతే అత్యధిక ఓట్ల మెజార్టీతో నగ్గించారు కాబట్టి రేపు రాబోయే 2029లో కూడా మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఆనందాన్ని ఎమ్మెల్యే గారు మర్చిపోకుండా ఉంటారని కోరుకుంటూ ముఖ్య అతిథులకు ఇచ్చేసిన రామశెట్టి సురేష్ గారికి, గుండుగోడు సురేష్ గారికి, స్వాతి గారికి, ఈదిపల్లి వాసు గారికి, 24వ వార్డు ఇన్ఛార్జ్ దుర్గారావు గారికి, సుబ్బారావు గారికి, శివ గారికి, నాయుడు పండుకి, వెంకటేష్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే సచివాలయ సిబ్బందికి కూడా మరి ఈ కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.